విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమల్లో విశేషంగా కృషి చేస్తున్నారని మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెరిబండ్ల బాలస్వామి కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడంలో ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజా సేవనే ధ్యేయంగా పనిచేస్తున్న కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని 23వ డివిజన్ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుల సమక్షంలో భారీ జన్మదిన కేక్ను కట్ చేసి ఎంపీ కేశినేని శివనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడంలో ఆయన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 లక్ష్యాలతో ఎంపీ ముందుకు సాగుతున్నారని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా నిరంతరం సేవలందిస్తున్నారని బాలస్వామి తెలిపారు. అమ్మవారి కృపతో కేశినేని శివనాథ్ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను అభినందించారు. ఈరోజు మా ప్రియతమ నేత గౌరవ ఎంపీ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్టీఆర్ జిల్లా మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా పండగ వాతావరణంలో కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా చిన్ని గారి పుట్టినరోజు రోజు మరి నిర్మల హృదయ భవన్లో, లాస్ట్ ఇయర్ అయితే కనుక నిర్మల హృదయ భవన్లో దుప్పట్లు, స్వీట్స్, ఫ్రూట్స్ పేదలకి పోయిన సంవత్సరం కూడా చేసాం, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. పోయిన సంవత్సరం చిన్ని గారి తనయుడు వెంకట గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మా 23వ డివిజన్ టీం టీడీపీ ఆధ్వర్యంలో మరి మా కార్యాలయం నందు ప్రజలందరి సహకారంతో ఈరోజు చిన్ని గారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటూ మేము ఈ సంవత్సరం పేదలకి మరి కేకులు కానీ, అలాగే బ్రెడ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ పంపిణీ చేసి చిన్ని గారు మరి ఎంపీగా ఆయన అందిస్తున్నటువంటి సేవలకి మరి విజయవాడ మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్ని గారు ఇలాంటి జన్మదిన వేడుకల్ని ఇంకా 100 సంవత్సరాలు చేసుకోవాలని, ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ 23వ డివిజన్లో ఈరోజు మా కార్యాలయం ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. ఎంపీ కాకముందే అన్నా క్యాంటీన్లు సొంత నిధులతో మరి పేదవాడి కడుపు నింపినటువంటి ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. అలాగే మెడిసిన్స్, పేద ప్రజలకు కావాల్సింది మరి మందులు, ఆరోగ్యం, అలాగే ఫుడ్, ఇటు ఎంపీగా పోటీ చేయకముందే ఇవన్నీ కూడా ప్రజలకు అందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ఎంపీ గారు పుట్టినరోజు వేడుకలు అందరూ కూడా స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. అలాగే బోండా ఉమాగారి ఆధ్వర్యంలో చిన్ని గారి సహకారంతో మరి మధురానగర్ ఆర్యూబీ బ్రిడ్జి కానీ, అలాగే గుణదల ఫ్లైఓవర్ కానీ, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలని కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నగర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి చేసే దిశగా మరి ఎంపీగా చిన్ని గారు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. చిన్ని గారికి ఇక్కడ బోండా ఉమాగారికి ఎలాగైతే బ్రహ్మరథం పడుతున్నారో శాసనసభ్యుడిగా మరి సూర్యచంద్రుల్లాగా బోండా ఉమాగారు కానీ, కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తున్నటువంటి నేతలు వీళ్ళు. ఖచ్చితంగా శివనాథ్ చిన్ని గారికి అమ్మవారి ఆశీస్సులతో
మరి రానున్న రోజులు ఇలాంటి 100 పుట్టినరోజులు చేసుకోవాలని, ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యాలని అమ్మవారు ప్రసాదించాలని, వెంకటేశ్వర స్వామి, యేసుప్రభు, అల్లా అందరూ కూడా శివనాథ్ చిన్ని గారికి మంచి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వర్ధిల్లాలి చిన్ని గారి నాయకత్వం, వర్ధిల్లాలి.